ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గత వారమంతా కాచి కాపాడిన దేవునికి మనందరి పక్షంగా నేను కృతజ్ఞతలు, హృదయపూర్వకమైన వందనాలు నేను చెల్లిస్తున్నాను. ప్రభు మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించారు కనుక తిరిగి మరలా ఈ మంగళవారం ఈ వాక్యాన్ని వినగలిగే ధన్యత ఆయన మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈరోజు మన ధ్యాన వాక్య భాగంగా లోకాసువార్త 15వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమియుడైన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను నాయన. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినేటువంటి వాక్యానికి తప్పిపోకు అనే చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. జాయ్, తప్పిపోకు అనేటువంటి చిన్న క్యాప్షన్ పెట్టుకుని మనం దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాం. చికాగో పట్టణంలో డిఎల్ మూడీ గారు సండే స్కూల్ నడుపుతున్నారు. ఆయన డిఎల్ మూడీ గారు, చాలామంది పిల్లలు చదువుతున్నారు. ఒక బిడ్డ చాలా దూరం నుంచి ప్రతి ఆదివారం ఈ సండే స్కూల్కి రావటం ఒక ఆయన గమనించి, ఏమంటే మూడీ గారు చాలా మైళ్ళు నడిచి ఎందుకు ఇక్కడికి రావటం, వారుండి అక్కడికి దగ్గరలో సండే స్కూల్స్ ఉన్నాయి కదా, నడుస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, చెప్పండి ఎందుకంత ప్రయాస, అక్కడ వెళ్ళి ఆ సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయమని, ఇంత దూరం రావద్దని చెప్పండి, చాలా శ్రమ అవుతుంది, ఒక్కొక్కసారి వర్షాలు, మంచు, ఇలాంటివి ఏవేవో అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మూడీ గారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకవేళ ఆ బిడ్డకు ఇక్కడ సరైన ఆదరణ దొరుకుతుందేమో, ఒకవేళ ఆ బిడ్డకు ఇక్కడ సరైన ప్రోత్సాహం దొరుకుతుందేమో, ఆదరణ దొరుకుతుందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిఎస్ లూయిస్ గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. ఆయన అన్న మాట ఏంటంటే, జాయ్ ఈజ్ ద సీరియస్ బిజినెస్ ఆఫ్ హ్యూమన్ అని అన్నాడు ఆయన. జాయ్ ఈజ్ ద సీరియస్ బిజినెస్ ఆఫ్ హ్యూమన్. అంటే ఈ లోకాసువార్త 15వ అధ్యాయం చూస్తే సుంకరులు అంటే పన్నులు వసూలు చేసేటువంటి వారు, ట్యాక్స్ కలెక్టర్స్, లేకపోతే ఆ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, పాపులు ఆయన వద్దకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? తమకి అవసరమైన అనుకూలమైన బోధ దొరుకుతుందని, భోజనం దొరుకుతుందని కాదు, కానీ క్రీస్తునొద్ద ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే వీళ్ళు యూదులే, వాళ్ళు యూదులే, కానీ సహయూదులు ఈ పన్నులు వసూలు చేసే వాళ్ళని పాపులతో, ఈ సుంకం వసూలు చేసే వాళ్ళందరినీ పాపులుగా లెక్కించారు. ఇక జనరల్గా సంఘంలో, సమాజంలో కొంతమందిని ఆ లిస్టులో పెట్టేశారు. మనందరికీ తెలిసిందే కదండి. ఒక స్త్రీని పట్టుకొచ్చారు, ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది, రాళ్లతో కొట్టి చంపేయాలి. కరెక్టే, ఆమె దొరికింది. మరి ఇంకొక ఆయన ఎక్కడున్నాడు? ఆవిడ ఒక్కతే వ్యభిచారం చేయదు కదా, మరి ఆయన ఎందుకు వదిలేసావు? ఆయన ఎందుకు పట్టుకోలేకపోయావు? మగవాడికి ఒక న్యాయం, స్త్రీకి ఒక న్యాయమా? ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరికి కూడా శిక్షార్హులే కదా. ఇలాంటి పరిస్థితి అన్నమాట అండి. కనుక పరిసయ్యులు, శాస్త్రులు అనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారే, తమను తాము పవిత్రంగా ఉంచుకోవాలి అనే తపన కలిగిన వారే, కానీ వారు మిగతా వారిని విమర్శిస్తున్నారు. అందుకనే ఈ లోకాసువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు చూస్తే, ఇద్దరు దేవాలయం దగ్గరకు వచ్చారు. ఒక ఆయన లోపల ఉన్నారు, ఒక ఆయన వెలుపల ఉండిపోయారు. లోపల ఉన్న ఆయన తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు దేవుడికి తెలియదా నీ గొప్పతనం ఏంటో, నీ మంచితనం ఏంటో, నీలో ఉన్న శ్రేష్టత ఏంటో తెలుసు కదా దేవుడికి, నువ్వెందుకు ప్రత్యేకంగా చెప్పాలి చెప్పుకుంటున్నాడు. బయట ఉన్నవాయన చాలా జాగ్రత్తగా, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు అర్హత లేదు, పాపిని నన్ను కనికరించని ఆయన ప్రార్థన చేస్తున్నారు. అదొక సంఘటన. ఆయన ఏం చెప్పారంటే, పాత్ర వెలుపల బాగా శుభ్రం చేస్తున్నారు అయ్యా మీరు, కరెక్టే, కానీ లోపల శుభ్రం చేయడం నేర్చుకోండి. ఏం చేస్తానంటే అప్పుడప్పుడు మనం
హోటల్కి వెళ్ళి చాలా మంచి విందు కానీ టిఫిన్ కానీ ఆరగిస్తామంటే ఆ హోటల్ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ వెనకాల ఒకసారి కిచెన్లో కానీ ఇంకా ఆ వెనకాల డిషెస్ క్లీన్ చేసే చోట కానీ వెళ్ళి చూడండి, ఒక్క నిమిషం కూడా నిలబడలేవు. పులిసిపోయిన వాసన. అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితి చూస్తే ఆ హోటల్ కాదు, జీవితంలో అసలు ఏ హోటల్ కూడా వెళ్ళం మనం. అందుకని ఆయన ఏమన్నారంటే, వెలుపల శుభ్రం చేయటం గొప్ప కాదు, లోపల కూడా శుద్ధి చేయండి. వెలుపల మంచి బట్టలు వేసుకుని చక్కగా అందంగా అలంకరించుకొని ఏమంటే సెంటులు కొట్టుకొని పౌడర్లు రాసుకుని ఏంటంటే ఉపయోగం? హృదయంలో ఉండాల్సిందంతా ఉంచుకుని, హృదయంలో ఉండకూడనివన్నీ ఉంచుకుని బయట ఈ వేషధారణ అంతా దేనికి అంచేత ప్రభు ఏం చెప్తున్నాడంటే, నశించిపోయే వారి విషయంలో ప్రేమ, ఆప్యాయత అనేటువంటి బాధ్యత కలిగినటువంటి జీవితాన్ని క్రైస్తవుడు జీవించాలి. ఏమండి 3 మాటలు: లాస్ట్, ఫౌండ్, రిజాయిస్. పోగొట్టుకోబడటం, కనుగొనబడటం, ఆనందించడం అనే 3 మాటలు ఒకవేళ మన హృదయంలో మనం ఉంచుకోగలిగితే, లూకా సువార్త మనం 15 అధ్యాయాలు కన్నా 9వ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. ఏదైతే బాగుందో దాని గురించి ఎవరు పట్టించుకోక్కర్లా. ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ గారితో పని ఏంటి? ఆరోగ్యం ఉన్నవాడికి వైద్యుడు అక్కర్లేదు కదా, రోగికి కదా డాక్టర్ గారు కావాలి. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభు యొక్క మిషన్, ఆయన శిష్యులుగా మన మిషన్ ఏమై ఉండాలి? ఆయనది ఏమై ఉంది, ఏం నేర్చుకున్నాం, మన మిషన్ ఏమై ఉండాలి అనే దాని మీద కొంచెం ఏమంటే విమర్శించడం చాలా తేలికండి. పడిపోయి చెడిపోయిన వారు చాలామంది ఉంటారు, వారిని విమర్శించడం చాలా తేలిక. కానీ నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. విమర్శించడం చాలా తేలికండి, కానీ నీ విమర్శ ఆ వ్యక్తిని బాగు చేసేదిగా ఉండగలిగితే పక్కకు తీసుకెళ్ళి బాబు నీలో ఈ లోటు కనపడుతుంది, అమ్మా నీలో ఈ లోటు లేకపోతే ఈ పొరపాటు కనపడుతుంది, అది దేవుని దృష్టిలో మంచిది కాదు, దాన్ని ముందు దిద్దుకుంటే మంచిదమ్మా అని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రక్క తీసుకెళ్ళి చెప్పు. విమర్శ మాత్రం చాలా తేలిగ్గా చేస్తావు, కానీ నీ పరిస్థితి ఏంటి? కనుక రక్షణ అనే దాంట్లో 2 భాగాలు. ఒకటి దేవుని పాత్ర, రెండవది మానవ పాత్ర. ఏమంటే తప్పిపోయిన గొర్రెను చూస్తాం, నాణాన్ని మనం చూస్తాం, తప్పిపోయిన కుమారుని మనం చూస్తాం. చూడండి 3 ఉదంతాలు: తప్పిపోయిన గొర్రె, నాణ్యం, పోగొట్టుకోబడిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు. ఏమంటే తప్పిపోయిన కుమారుడు తన స్థితిని ఎరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. గొర్రెకి బుద్ధి లేదు, అది తిరిగి రాలేదు కనుక దాన్ని వెతకాలి. నాణ్యం దానికి జీవం లేదు కనుక అది పడిపోయిన స్థితిలో ఎక్కడుందో అక్కడే ఉంటుంది. అందుకనే పారేసుకున్న చోటే వెతుక్కో అనే సామెత వచ్చింది మనకి తెలుగులో. గొర్రె రాలేదు, కాపరి వెళ్ళాడు. నాణ్యం తిరిగి రాలేదు కనుక ఎవరైతే పోగొట్టుకున్నారో దానిని వెతికే ప్రయత్నం చేశారు. కానీ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. అందుకని ప్రభువు ఏమన్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును త్రోసివేయను బయటకు. నా యొద్దకు వచ్చువానని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను అని ప్రభువు చెప్తున్నారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు తెస్సలోనికీ రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 13-14 వచనాల్లో, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. దేవునికి పిలుపు మనకు ఎందుకు దొరికింది? దేవుడు బిడ్డలుగా ఉండడానికి ఒక భాగ్యాన్ని, ధన్యతను, ఇంకా మాట చెప్తాను, ఆధిక్యతను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? మనం ఆలోచన చేయాలి. ఆ తర్వాత వచనం అంటాడు, 14వ వచనం, మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. అనేక మంది సువార్త ప్రచురిస్తున్నారు,
ప్రకటన చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. అది మనకు ఒక పిలుపు. బైబిల్ చదువుతున్నాం, పిలుపు. వాక్యం వింటున్నాం, పిలుపు. బోధ వినపడుతుంది, పిలుపు. ఈ పిలుపును మనం బహు జాగ్రత్తగా శ్రద్ధగా వినగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకాసు సువార్త 15వ అధ్యాయం మనం ఒకసారి ఆ మొదటి 10 వచనాలు గమనిస్తే వెతకడంలో ఉండేటువంటి ఆనందాన్ని గురించి మాట్లాడితే మంచిదని నేను అనుకుంటున్నాను. ఏమంటే గొర్రె దారి తప్పిపోయింది. కేవలం అది దాని యొక్క అవివేకం, ఫూలిష్నెస్. ఎందుకంటే గొర్రెలకు ఎటో అటు వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉంది. రాత్రిపూట వాటిని అంతటిని ఒక మంద కడతాడు, బాగా దగ్గరికి చేరేలాగా వాటిని అన్నిటిని ఆ చుట్టూ తిరుగుతూ పరిగెడుతూ ఒకదానికొకటి బాగా దగ్గరగా అయ్యి పండబెడతాడు. పండబెట్టిన తర్వాత ఓకే, ఒకే మంద అనుకోండి, ఒక 2-3 లేకపోతే 10 మందలు ఉన్నాయనుకోండి, 10 గుంపులుగా, ఒరే బాబు మేము నిద్రపోతాం, నువ్వు కాపలాగా ఉండి, ఒక 3 గంటలు అయిన తర్వాత 4 గంటలకి మమ్మల్ని లేపి మేము కాపలా కాస్తాం అని అనుకుంటారు. ఈ లోపల ఒకటి మెల్లగా లేచి గాలివాటంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అది లేచిన వెనకాల ఇంకోటి బయలుదేరుతుంది. మనం ఏం చేయలేం. ఫూలిష్నెస్. ఇది మానవ ప్రవృత్తికి నిదర్శనం. ఎటో వెళ్ళిపోవటం. దేవుని వాక్యం తెలుసు, బోధ మనకు తెలుసు, గద్దెంపు మనకు తెలుసు, దాని వలన వచ్చేటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు, కానీ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. యాస్ట్రే అనే మాట మనం వింటాం కదండి. ఎటో వెళ్ళిపోతూ ఉంటాయి, చెదిరిపోవటం, డిరైల్మెంట్, పట్టాలు తప్పిపోవటం అనేది అది మానవ సహజంగా ఉండేటువంటి మాట. మానవ సహజం అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనాన్ని మనం గమనిస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతేమే. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. మానవ ప్రవృత్తి ఎలా ఉందో చెప్తున్నాడండి. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. తప్పిపోయి చెడిపోయి పడిపోయిన వచ్చేటువంటి ఆ దోషం అంతటిని ఆయన మీద మోపి మనకు కావలసిన విమోచన, మనకు కావలసిన ఆదరణ, మనకు కావలసిన సేద తీర్చే పరిస్థితి దేవుడు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురు గారు, ఆయన కూడా అలాగే జరిగింది కదండి. అంచేత ఆయన అంటాడు మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. మళ్ళాలే. అదే పద్ధతిలో వెళ్ళిపోవద్దు, అదే పరిస్థితిలో ఉండొద్దు. వాక్యం వింటున్న మనం ఎవరి జీవితాన్ని వాళ్ళు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఎక్కడ తప్పిపోయాం, ఎలా తప్పిపోయాం, ఎలాగో దేవునికి దూరం అయ్యాం. ఏం చేతనంటే గొర్రె వెనక్కి తిరిగి రాదు. నాణ్యం ఎక్కడైతే అది పడిపోయి దొర్లిపోయి ఒక చోట ఆగిందో అక్కడి నుంచి వెనక్కి తిరిగి యజమాని దగ్గరికి రాలేదు. కానీ తప్పిపోయిన కుమారుడు గురించి మనం వింటున్నాం కదండి. ఓకే, జరిగిందేదో జరిగింది, ఒక్కసారి మళ్ళా కాన్షియస్లోకి వచ్చాడు, సెన్సెస్లోకి వచ్చాడు, జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు, తన గురించి తాను తెలుసుకున్నాడు. అబ్బో, చాలా పతనావస్థలో ఉన్నాను, కటికి దారిద్ర్యం అనుభవిస్తున్నాను, నా తండ్రి దగ్గర పనివారు ఉన్నారు, వారెవరికి కూడా ఆకలి లేదు, లోటు లేదు. అక్కడికి వెళితే కనీసం పోనీ కుమారుడిగా ఉండే ఆధిక్యత ఎలాగపోయింది, ఎందుకంటే నా ఆస్తి అంతా నేనే తగలేసుకున్నాను, తెచ్చేసుకుని. ఇప్పుడు నేను వెళ్ళి మా నాన్నగారి మీద కూర్చొని తినలేను కదా, మా అన్నగారిది ఆశించి నేను అక్కడ ఉండలేను కదా, తప్పది, చట్టం ఒప్పుకోదు. కనుక నేను వెళ్ళి ఆ కూలివానిలో ఒకనిగా ఆయన దగ్గరికి చేరతాను. వెళ్ళాలని ఒక నిర్ణయం, వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపరి ఎందుకు ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడంటే, ఆ గొర్రెకు బుద్ధి లేదు, అది మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. కానీ ఒకవేళ యజమాని ఎవరో ఉంటారు, మంద కాపరి జీతగాడు, ఒక గొర్రె పోయింది అనుకోండి, అది పోయింది, ఎలా పోయింది, ఏదైనా క్రూర జంతువు ఎత్తుకుపోతే అది తినగా మిగిలిన అవశేషమైనా పట్టుకు రావాలి, యజమానికి చూపించాలి. అయ్యా, క్రూర జంతువు దీన్ని ఎత్తుకుపోయిందండి,
ఇగో అది తినగ మిగిలిన కాళ్ళు, కొమ్ములు, చెవులు ఇగో దొరికాయి బాబు, ఇదిగో నీ గొర్రె అని చూపించాలి. మొదటి విషయం. లేదనుకోండి, దాని ఖరీదు ఈ కాపరి యజమానికి చెల్లించాలి. ఆదికాండం 31 అధ్యాయం 38, 39 వచనాలు, నిర్గమకాండం 22 అధ్యాయం 10 నుంచి 13 వచనాలు, ఆమోసు 3:12 మనం చదివితే ఈ భాగాలన్నీ అక్కడ చాలా తేటగా మనకు అక్కడ కనిపిస్తాయి. అయితే అందరితో కలిసి దొరికినందున తన సంతోషాన్ని పంచుకోవటం, దొరికినందున తన ఆనందాన్ని పంచుకోవటం మనం చూస్తామండి. ఎందుకు? అది చనిపోయి ఆనవాళ్ళు చూపించలేకపోతే తన సొమ్ము తాను పోగొట్టుకోవాలి. నెలంతా కష్టపడి సంపాదించిన జీతంలో ఆ గొర్రె ఖరీదు తాను ఇచ్చుకోవాలి. అది పోనందుకు. రెండవది, ఇతను చాలా అశ్రద్ధ కాపరి, బద్ధకస్తుడు, నిర్లక్ష్యం అనే మాట ఇతరుల చేత అనిపించుకోనందుకు అందరితో కలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 99 గొర్రెలను విడిచి చెదిరిపోయిన ఒక దానిని వెతకడానికి వెళ్ళాడు అంటే ఈ 99 ముఖ్యం కాదని కాదు, ప్రాముఖ్యత లేనివని కాదు. ప్రియమైన వాళ్ళరా, ఈ 99ని వేరే కాపర్లకు అప్పగించి ఆ ఒకటి ప్రమాదంలో ఉంది కనుక దానిని వెతకడానికి ఆయన వెళ్ళాడు. పరిసయ్యులు, శాస్త్రులు రక్షణ మార్గంలో ఉన్నారండి, అందులో ఏమి సందేహం లేదు. కానీ తప్పిపోయి పడిపోయి చెడిపోయిన వారికి రక్షణ కావాలి కదా. గొర్రెలకు ఆ విలువ తెలియకపోవచ్చు, కానీ ఎవరైతే ఆ పడిపోయి చెడిపోయి తప్పిపోయి ఉన్నారో వారు రక్షింపబడితే ఆ విలువ వాళ్ళకి తెలుసు కదా, ఆ కాపరికి తెలుసు కదా, ప్రభువుకి తెలుసు కదా ఆ విలువ ఎలాంటిదో. తాను ఏదైతే కోల్పోయాడో తిరిగి మరలా ఆ కుమారత్వాన్ని పొందాడు. నీ కూలివాళ్లలో ఒకరిగా నన్ను చేర్చుకో అంటే నువ్వు కూలివాడవు కాదు నాయనా, నా కొడుకు అని చెప్పి కాళ్ళకి చెప్పులు తొడిగాడు. అధికారానికి గుర్తుగా ఉంగరాన్ని పెట్టాడు ఆ తండ్రి. అంచేత ఒకవేళ పడిపోయినా చెడిపోయినా తప్పిపోయినా ప్రభు దగ్గరికి వస్తే తిరిగి మరలా మన కుమారత్వాన్ని మనకివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక అవిటి వ్యక్తిని మనం చూస్తామండి. దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర పేతురు, యోహానులు లోపలికి వెళుతున్నారు. వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని ఆస్తి ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూశారు. ఇంకా వాడి ఆశ పెరిగింది. కానీ పేతురు గారు అన్నాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు ఉన్నది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి నిలవమని చెప్పారు. వాడు దిగ్గున లేచి, అపోస్తల గారి 3:8 చూస్తున్నామండి, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గొంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అప్పుడు దాకా దేవాలయంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఎవరో తీసుకొచ్చి ఆవిడ కూర్చోబెడితే ఆ మెట్ల దగ్గర అది ఎండైనా వానైనా చలైనా అక్కడే ఉండి లోపలికి వెళ్ళేవారు. లోపల నుంచి బయటకు వచ్చే వారి దగ్గర, బాబు ధర్మం చేయండి, ఇదేనా బ్రతుకు, ఇదేనా ఆధారం, అదేనా ఆ కుటుంబస్తులు ఇతడు తెచ్చేదాన్ని బట్టి అతనికి పెట్టేది ఉంటుందండి. కానీ ఇప్పుడు ఎంత ఆనందం అండి. వాడు దిగ్గున లేచి నిలిచాడు, ఇప్పుడు నడుస్తున్నాడు. అక్కడ దాగలేదు, గొంతులు వేయచ్చు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. రక్షింపబడటంలో ఉండే ఆనందం, రక్షింపబడటంలో ఉండేటువంటి సంతోషం ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారు. అందుకనే ఈ 15వ అధ్యాయం 7-10 వచనాల్లో చూస్తే ఆ ప్రభు అంటాడు, పరలోకమందు కలుగు సంతోషము చాలా పెద్దదే. ఎవరైతే ఒక పాపి మరలి రక్షింపబడి వెనక్కి వస్తాడో అతడు పరలోకంలో ఈ రక్షింపబడిన వ్యక్తిని బట్టి కలిగేటువంటి ఆనందం చాలా గొప్పది, ఆ ఆనందం చాలా ఉన్నతంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఏమండి, నాణ్యం పోయింది, తప్పు నాణ్యందండి కాదు కదా. యోధా స్త్రీలు వివాహం అయిన తర్వాత ఒక హెడ్ బ్యాండ్ పెట్టుకుంటారు. ఇటువైపు 5 నాణ్యాలు, ఇటువైపు 5 నాణ్యాలు హెడ్ బ్యాండ్కి ఉంటాయి. అది దేనికంటే వారు వివాహమైన స్త్రీ అని దానికి గుర్తు. అందులో ఒకటి ఊడిపోతే
బోసుగా ఉంటుంది కదా. పైగా వారి గృహాలు చాలా చిన్నవిగా ఉంటాయి, ఇరుకుగా ఉంటాయి, చీకటిగా ఉంటాయి. పైగా ఆ ఇళ్లల్లో వాళ్ళ యొక్క లైఫ్ స్టాక్ అంతా, అంటే మేకలు, గొర్రెలు, కోళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాయండి రాత్రిపూట. అందుకని ఆ ఇంటిని 4 భాగాలు అనుకుంటే ఒక భాగం కొంచెం ఒక అడుగు ఎత్తులో ఉంటుంది, మిగతాదంతా మామూలుగా ఉంటుంది. ఆ అడుగు ఎత్తుగా ఉన్న భాగంలో ఆ కుటుంబం అంతా పండుకుని నిద్రిస్తుంది. మిగతా భాగంలో ఈ చొప్ప లేకపోతే గడ్డి ఇవన్నీ పరిచి ఉంటాయి. మేకలు, కోళ్ళు ఇవన్నీ అందులోనే ఉంటాయండి. ఒకవేళ ఈ నాణ్యం పడిపోయింది అనుకోండి, ఆ చెత్తలో ఆ తుక్కులో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కనుక ఇప్పుడు అదంతా శుభ్రం చేసి దులిపి ఆ నాణ్యం దొరికే వరకు వెతకాల్సిన పరిస్థితి. అశ్రద్ధ దీపం వెలిగించాలి. కనుక అది దొరికినప్పుడు కలిగే ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఈ వెలితి, ఆ పోయిన నాణ్యం స్థానంలో ఆ వెలితి లేకుండా ఇప్పుడు అందరూ ఆ స్త్రీని గౌరవిస్తారు. లేకపోతే ఇదే బాగొట్టుకుందా రేపు ఎన్ని బాగొట్టుకుంటుందో అనే మాట అంటారు కదండి. జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటే చెడిపోయి పడిపోయి దారి తప్పిపోయిన వ్యక్తి రూపం క్రీస్తు రూపమే కదా. కనుక క్రీస్తు ఆత్మ ద్వారా ఎవరైతే రక్షించబడతారో ఆ వ్యక్తి తిరిగి మరలా క్రీస్తు రూపాన్ని సంతరించుకుంటాడు. చెదిరిపోయింది చెడిపోవటం వల్ల, పడిపోవటం వల్ల, దారి తప్పడం వల్ల. కానీ ఇప్పుడు తిరిగి మరలా ప్రభు దగ్గరికి రాగలిగితే, అందుకని 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు అంటాడు, 3:18లో, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపు చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ఏ పోలికగా? ఒకప్పుడు క్రీస్తు పోలిక. ఈ పడిపోవడం వల్ల, చెడిపోవటం వల్ల, చెదిరిపోవటం వల్ల ఆ రూపం చెదిరిపోయింది, ముక్కలుగా అయిపోయింది. తిరిగి ప్రభు దగ్గరికి వస్తే అవన్నీ చక్కగా అతికింపబడి ప్రభు పోలిక కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కొలస్సీ 3:10లో ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావం, ప్రాచీన అలవాట్లు ఉన్నాయి, లేవంటానికి లేదు, కానీ వదులుకోవాలి. ఎప్పుడైతే వదులుకుంటావో అప్పుడు క్రీస్తు యొక్క నవీన స్వభావాన్ని కలిగి నవీన రూపాన్ని నీవు సంతరించుకునే బిడ్డగా ఉంటావు. ఎంత చక్కగా ధీమాగా పౌలు గారు ఈ మాటలు చెప్పారు చూడండి. ఒక 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ప్రియులరా, తప్పిపోవటం అనే మాట అవుట్ ఆఫ్ ప్లేస్ అని అర్థం. తప్పిపోవటం అనే మాట అంటే ఉండవలసిన స్థితిలో లేకపోవడం. తప్పిపోవడం అంటే గొర్రె మందలో ఉండాలి, ఈ నాణ్యం ఈ హెడ్ బ్యాండ్లో ఉండాలి. ఇప్పుడు తప్పిపోయినాయి అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ అన్నమాట అండి. ఓకే, గొర్రె మందలో ఉండాలి, నాణ్యం హెడ్ బ్యాండ్లో ఉండాలి. మరి మనిషి ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి దూరం అవటమే తప్పిపోవటం అంటే. ఇంకొక అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ సర్వీస్. అవుట్ ఆఫ్ ప్లేస్ ఒకటే కాదు, అవుట్ ఆఫ్ సర్వీస్. అవుట్ ఆఫ్ సర్వీస్ అంటే గొర్రెల కాపరి, గొర్రెల కాపరికి నాణ్యం, ఆ కాయిన్ దాని యజమానికి. ఉపయోగం లేదు కదా. అది తప్పిపోయింది, ఉపయోగం ఏముంది? నాణ్యం పోయింది, ఇక ఉపయోగం ఏముందండి? నిరుపయోగం. అలాగే తప్పిపోయిన వ్యక్తికి దేవునికి ఉన్నటువంటి సంబంధం పోయింది. ఈ వ్యక్తి ఇప్పుడు దేవునికి నిరుపయోగం అయ్యాడు. దేవునికి ఒక పర్పస్ ఉంది మన విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ప్రాధాన్యత ఉంది, మన మీద ఆయనకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నెరవేర్చలేని స్థితి కనుగొనబడటం అంటే తిరిగి మరలా యథాతిథికి రావడం. రికన్సిలియేషన్ దేవుని వైపు. ఏమంటే కనుక ఈ యజమానికి ఎంత గొప్ప ఆనందం. తప్పిపోయింది దొరికింది, పోగొట్టుకోబడింది దొరికింది, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు.
ఏమండి, మీరు గమనించండి, ఆయన తిరిగి వస్తున్నాను అని అనుకున్నాడు, కానీ తండ్రే పరిగెత్తుకెళ్ళి ఆ బిడ్డను తన హక్కున చేర్చుకున్నాడు. ఆదాము వాళ్ళు తప్పిపోయినప్పుడు ఆయనే వెతికి రక్షించాడు. మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక ఆ 103వ కీర్తన 8-10 వచనాలు మనం గమనిస్తే దేవుని కనికరం. అందుకని జాన్ వెస్లీ గారు ఒక మాట అంటారండి. జాన్ వెస్లీ గారు దేర్ ఫోర్ స్పెండ్ అండ్ బీ స్పెంట్ అని అన్నాడు ఆయన. దేవుని పనిలో నువ్వు ఖర్చు అయిపో, కుదరదు కదా, ఖర్చు చెయ్యి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. వారి యొక్క ప్రతి పనులు తోడుగా నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. బిడ్డలు మంచి ఫలితాలతో సంతృప్తి చెందడానికి మీరే పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచండి. కష్టపడ్డారు, సంవత్సరం అంతా చాలా జాగ్రత్తగా చదివారు, పరీక్షలు రాశారు, మంచి ఫలితాలతో వారిని మీరు ఆనందింపచేయండి, సంతోషింపచేయండి. నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి. ఏమైనా బిడ్డలు ఉద్యోగాలు స్థిరపడాలి, వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబంలో కూడా వారు స్థిరపడడానికి సహాయం చేయండి. బలహీనతలు, వ్యాధి బాధలు, చికాకులు, సమస్యలు, అనారోగ్యం, ఒత్తిడి, ఆర్థికపరమైన ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న వారు చాలామంది ఉన్నారు నాయన. ఎవరికి ఏ సహాయం కావాలో, ఏ విడుదల కావాలో, ఏ స్వస్థత కావాలో, ఏ ఆదరణ, ఓదార్పు కావాలో మీకు తెలుసు. మీరు అందించండి. వారు నీ మీద ఆధారపడ్డారు కనుక విదేశాల్లో ఉండి బిడ్డల కుటుంబాలను దీవించండి. వారికి చదువులు, ఉద్యోగాలు, క్షేమం ఇచ్చి నడిపించు నాయన. మా కుటుంబాలు, సంఘాలన్నీ కూడా నీకు అంగీకారయోగ్యమైన జీవితాన్ని జీవించడానికి సరైన సిద్ధపాటు దయచేయమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. ప్రపంచం అంతటిని ఆశీర్వదించు. నాయకుల, యజమానులపై నీ కృప కుమ్మరించమని, అధికారులపై నీ కృపవర్షాన్ని కుమ్మరించమని, నీతి న్యాయాలతో కూడిన పరిపాలన ప్రసాదించమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందు నెరవేరునుగాక. మనిదనాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేకా దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. సెలవు తీసుకుంటున్నాను. దేవుని చిత్తమైతే మరలా వచ్చి మంగళవారం కలుసుకుందాం.